ఈ బీసీల యొక్క సహనాన్ని మంచితనాన్ని మీరు అసమర్థతగా భావించకండి. చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బీసీల దాడి అంటే మీకు చిన్నగా అనిపించవచ్చు, కానీ మేము తిరగబడితే తట్టుకోలేరు మీరు. ఇది మా యొక్క రాము యాదవ్ మీద కానీ మా మల్కాజిగిరి బీసీల మీద కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా బీసీల మీద దాడిగా పరిణమిస్తున్నాం. ఇది తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఏం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు 47% ఇస్తా అని మోసించుకుంటే వెనుకబడిన కులాల మీద దాడి చేస్తున్నావాను, అటు మోసం చేసి ఇటు మోసం చేస్తున్నావా? ఇక ముందు మా శ్రీనివాస యాదవ్ గారి నాయకత్వంలో కానీ ఈ రాష్ట్రంలో ఏ బీసీ మీద కానీ ఎక్కడ వారికి గాయమైతే మాకు నొప్పి కలుగుతుంది, తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడైనా మా బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకుల మీద దాడి జరిగితే మేమందరం తీవ్రంగా వారిని పరిశీలించవలసింది. పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నాను, రేపు పొద్దున రాబోయే కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. మీరు ఇవన్నిటి కూడా లెక్క కట్టాల్సిన బాధ్యత మీ ఉంటుంది. కాబట్టి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మా యొక్క బీసీ డెలిగేషన్ ఇక ముందు నుంచి ఎక్కడ చిన్న ప్రమాదం జరిగిన, చిన్న దాడి జరిగిన మా మీద తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది.